హలో, వెల్కమ్ టు పొలిటికోస్. దిస్ ఇస్ నరసింహ. రాష్ట్ర రాజకీయాల్లో అయితే అగ్గి రగులుతున్నట్టుగా రగులుతుంది. ఏ పార్టీ చూసినా కూడా విమర్శలు ఎదురవుతున్నాయని చెప్పాలి. ఇటు కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి కుల గణన సర్వే ఏదైతే ఉందో పూర్తిగా బోగస్ అని, ఇది జానారెడ్డి సర్వే అని చెప్పేసి కూడా ఇటు బీఆర్ఎస్ కానివ్వండి, ఇటు కాంగ్రెస్లో ఉన్నటువంటి కొందరు ఎమ్మెల్సీలు కూడా వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో అసలు దీని గురించి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఏది నిజం, ఏది అబద్ధం, ఎందుకు ఇట్లాంటి విమర్శలు చేస్తున్నారు అనేక అంశాల గురించి మనం మాట్లాడడానికి మనతో పాటు విహెచ్ హనుమంతరావు గారు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులుగా ఆయన ఉన్నారు. సో ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా రాహుల్ గాంధీ సందేశం యావత్ భారతదేశంలో మొట్టమొదటి వ్యక్తి రేవంత్ రెడ్డి. దాన్ని ఇంప్లిమెంట్ చేసిండు, అసెంబ్లీలో బిల్ పాస్ చేసిండు, అదేవిధంగా కేబినెట్ లో నిర్ణయం తీసుకుంటూ కులగానే జరిగింది. దాంట్లో ఏదన్నా ఏదైనా సజెషన్ ఉండేటువంటి ఇవన్నీ కూడా చెప్తున్నా. నా ఉద్దేశం లేదంటే ఈ ఇష్యూను నేను ఎప్పటి నుంచో మాట్లాడుతున్నా. ఏది ఓబీసీ ఎంపీస్ కన్వీనర్ గా 3 సార్లు కలిసిన, 80 మంది ఎంపీలు కలిసినాం. అయ్యా మా జనాభా ప్రకారంగా మా బడ్జెట్ పెంచాలన్నాం, సెపరేట్ మినిస్ట్రీ అడిగినాం, నరేంద్ర మోడీ చేయలే. అదేవిధంగా కులగన చేయమన్నా చేయలే. అదే రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి కాశ్మీర్ తిరిగిన తర్వాత వీ కమ్ టు ది పవర్, వీల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సర్, జితినా హిస్సేదారి ఉత్తి భాగీదారి అన్నాడు. కాబట్టి మొట్టమొదలు అమలు చేసిన వ్యక్తి తెలంగాణలో అది రేవంత్ రెడ్డికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. రెండోది ఏంటంటే ఒక పని చేసినప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు, మాట్లాడని కానీ ఆయన అది కూడా సలహాలు ఇస్తే తీసుకుంటా అన్నాడు. కాబట్టి అది నా ఉద్దేశం లేదంటే నరేంద్ర మోడీ వాళ్ళు ఏమన్నాడు, రాహుల్ గాంధీని రాహుల్ అర్బన్ నక్సల్ అన్నాడు. ఆయన నక్సలిజం ఆయన బడుగు బలైన వర్గాల గురించి ఇందిరాగాంధీ ఆలోచనను ఇంప్లిమెంట్ చేసిండు. ఎవడన్నా ఇంతవరకు అన్నాడా క్యాస్ట్ వైజ్ సెన్సర్ చేయమని? ఎవడైనా పేదవానికి సరి అయిన స్థలం ఇవ్వమన్నాడా? కనుక అలాంటి వ్యక్తిని మాట్లాడాను. మరి నువ్వు అసలు సంగతి ఎందుకు మర్చిపోతున్నాను? మీ హోమ్ మినిస్టర్ పార్లమెంట్ ఫోరంలో ఏది రాజ్యసభలో అంబేద్కర్ను, రాజ్యాంగం రాసిన అంబేద్కర్ను అవమానం చేసిందా లేదా? దానికి ఇప్పటి వరకు సారీ చెప్పాడు. దాని గురించి ఎవరు మాట్లాడారు? అదేవిధంగా మోహన్ భగత్ ఏమన్నాడు, అయోధ్యలో రాముని తలుపు తెరిచినప్పుడే నిజమైన స్వాతంత్రం. 1947లో ఎంతో మంది త్యాగాలు చేసిరు, జైలుకు పోయినరు. షహీద్ భగత్ సింగ్ లాంటి ఊరికి వాళ్ళకు అవమానం చేశారు. ఇక్కడ రాజ్యాంగం రాసిన అంబేద్కర్ అవమానం చేశారు. కాబట్టి ఆయన దానికి సమాధానం చెప్పకుండా ఇంకా మీదికెళ్ళి ఏమంటుండే 25 కోట్ల మందిని కట్ట బిలో పావర్టీకెళ్ళి పైకి ఇప్పటిదానికా లెక్క తెలియదు. ఏడు తెచ్చి ఉన్నది నాకైతే. నేను ఓబీసీ ఎంపీ కన్వీనర్ గా ఏ జిల్లాలో ఏ పట్టణంలో ఏం చేసిండో ఇప్పటిదానికా వాళ్ళ మంత్రి చెప్పాడు, ప్రధానమంత్రి 25 కోట్ల మంది. అదే ఇందిరాగాంధీ భూ సంస్కరణ అమలు చేసింది, బ్యాంకు నేషనల్ దున్నేవాడికే భూమి ఇచ్చింది. ఈయన గరీబీ హఠావ్ ఈయన చేయలేడు. ఇంతవరకు పేరుకే ఆయన ఓబీసీ. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి చేసినటువంటి ఏదైతే కార్యక్రమం ఉందో కులగన అన్ని రాష్ట్రాలలో చేస్తే అప్పుడేమన్నా బీసీ నాయకుడు అని అనిపించుకుంటావు. నువ్వు పేరుకే బీసీనావు, బీసీ మాట. ఎందుకంటే అట రిమోట్ కంట్రోల్ ఎవరు? మోహన్ భగత్ చెప్పిందే నడుస్తుంది. ఈయన ఎన్ని చెప్పినా ఏమి నడవదు. కనుక వాళ్ళు ఎప్పుడు కూడా బీసీలకు, వీకర్ సెక్షన్ కు వ్యతిరేకం అనేది తయారైంది. అదేవిధంగా రాష్ట్రానికి రావాల్సిన బడ్జెట్ కూడా మూసి ప్రక్షాళన గురించి కూడా ఒక పైస ఇవ్వలేదు. అక్కడ ఇచ్చిండ్రా లేదా? ఎవరైతే ఎన్డీఏ పార్ట్నర్స్ ఉన్నారో వాళ్ళకి ఇచ్చిండు. ఆయనకు ఏది విశాఖ స్టీల్ ఇచ్చేస్తారు, ప్రైవేట్కి వెళ్ళి తీసి గవర్నమెంట్ తీసుకుంటుంది. అదేవిధంగా పోలవరానికి పైస ఇస్తారు, అదేవిధంగా అమరావతికి పైస. అంటే సవతి సల్లి చూపైంది. అంటే ఏడనైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుందో వాళ్ళని ఫినిష్ చేయాలి. డబల్ ఇంజన్ కావాలంటే వాళ్ళకు కేంద్రంలో వాళ్ళే ఉంటారట, కింద వాళ్ళే ఉంటారట. ఇంతకుముందు అన్ని రాష్ట్రాలలో వేరే వేరు ఉన్నా కానీ మేము ఎక్కడ కూడా పక్షపాత వైఖరి ఇందిరాగాంధీ చూపించలే, రాజీవ్ గాంధీ చూపించలే, నెహ్రూ చూపించలేదు అనేది నా ఉద్దేశం. ఇప్పుడు ఏదైతే ఉందో 8 మంది ఎంపీలు కూడా మన తెలంగాణ రాష్ట్రం నుంచి బీజేపీకి ఇచ్చినటువంటి పరిస్థితులు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రులు కూడా 2 ఉన్నారు. సో ఎందుకు బడ్జెట్ ని తేయడంలో విఫలమయ్యారని మీరు అనుకుంటున్నారు? ఎందుకు వాళ్ళ దగ్గర దమ్ము లేదండి, అడిగే శక్తి లేదు. ఆర్ఎస్ఎస్ పార్టీ అది. ఈడ కాంగ్రెస్ ఎట్లా ఖతం చేయాలని బీజేపీ చూస్తున్నది. అందుకుంటే ఒక పైస ఇవ్వకుండా వండి చేయి చూపించారు మంత్రులు. అదేవిధంగా ఎంపీలు అందరూ పోయి ఫైనాన్స్ మినిస్టర్ని కలిశారు.
ప్రధానమంత్రిని కలిసి ఆయన మొండి చేయి ఎందుకు చూపించిండు? వాళ్ళకు ఒక న్యాయము, మాకు ఒక న్యాయమా? ప్రజలు ఎన్నుకోబడిండ్రు, అందరికీ సమానంగా చూడాలని నా ఉద్దేశం. ఎందుకు ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి రాహుల్ గాంధీని నువ్వు నక్సల్ భావాలజాన్ని కలిగి ఉన్నావు, నక్సలిజాన్ని పెంపొందిస్తున్నావు అన్నట్టుగా మాట్లాడడం వెనుక అసలు అంతర్యం ఏమండి? చూడండి, అంతరం ఏం లేదండి, ఎక్కడేం దొరుకుతలేదు. ఆయన పాపులర్ అవుతుండి ఇక నక్సలిజం చేయమంటున్నాడు. ఆయన నక్సలిజం చేస్తాడు. పేదవారి గురించి ఇవాళ కులగన చేసిన వ్యక్తి ఆయన్నే. ఆయన అగ్ర కులాల్లో పుట్టిన పేదవారి గురించి ఆలోచన. నువ్వు బీసీ అని చెప్పుకో, నువ్వు బీసీలో ఒక్క పని చేసినావని నేను అడుగుతున్నా. బిలో పావర్టీకి వెళ్ళి 25 కోట్ల మంది అన్నాడు. లెక్కేడుందో నాకైతే తెలియదు. ఇప్పటికన్నా రాష్ట్ర మంత్రులు, ఏదైతే 2 మంత్రులు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి అన్ని రాష్ట్రాలలో కులంగానే జరిపితే ఆ బీసీ అనే పేరు తెచ్చుకోమని నరేంద్ర మోడీని కోరుతున్నా. రైట్. సో ఫైనల్ గా ఒక మాట, ఏదైతే గతంలో ఈ కులగణనకు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ నాయకులు కూడా విమర్శించారు, ఇదంతా కూడా జానారెడ్డికి సంబంధించినటువంటి ఆ కులగణన అని చెప్పి. ఇదే నేపథ్యంలో కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కూడా ఇది జానారెడ్డికి సంబంధించినటువంటి సర్వే, ఇదంతా కూడా పూర్తిగా లెక్కలు తారుమారుగా ఉన్నాయి, ఎంతో మంది బీసీలను ఎందుకు చూపించలేదు అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడినాయి. ఎట్లాంటి చర్యలు ఉండబోతున్నాయి వీరి మీద? దానికి కూడా నేను ఏం చెప్తున్నా, బీఆర్ఎస్ సమగ్ర కుల సర్వే చేశారు. మరి లెక్కలు ఉండగా మీరు 34 తెలిసి 22 ఎందుకు ఇచ్చిర్రవి? మీరు ఇవాళ మీరు అన్ని చెప్తున్నారు, మీరు ఆనాడు ఎందుకు చెప్పలే? ఆనాడు బీఆర్ఎస్ నాయకులు అలా మాట్లాడుతున్నాడు, దానికి ఈయన ఏదో చెప్తున్నాడు. జానారెడ్డికి ఏం సంబంధం? జానారెడ్డిని చెప్తున్నాడు. బీసీ నాయకులు మేము దాని ఉంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన ఇన్ఛార్జ్, అనవసరంగా జానారెడ్డి పేరు చెప్పి మరి ఎందుకు చెప్తుండో. ఏదైనా ఈ ఇష్యూ మరి పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు లేకుంటే పార్టీ పెద్దలు చూసుకుంటారు కనుక, ఎందుకంటే ఆయన కూడా బీసీ నాయకుడు ఎందుకన్నాడు అనేది ఆయన వివరణ వాళ్ళు ఇస్తాడు. కానీ దాని మీద మరి జానారెడ్డి ఇన్వాల్వ్ అయిందా లేదా అనేది నాకైతే తెలియదు. ఆయన అంటున్నాడు, దానికి ఎవరు సరి అయింది? పిసిసి ప్రెసిడెంట్ ఆయన చూసుకుంటాడు అనేది నా ఉద్దేశం. సరే, ఒక ఫైనల్ గా కాక ఫిరాయింపు ఎమ్మెల్యేలు గతం నుంచి కూడా 5 ఏళ్లుగా సాగుతున్నటువంటి తతంగా ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు ఫిరాయింపు ఎమ్మెల్యే మీద చర్యలు ఎట్లా ఉండబోతున్నాయి? కాంగ్రెస్ పార్టీ వైఖరి ఎట్లా? గతంలో వాళ్ళు కూడా 12 మంది గెలిస్తే ఏది 19 మంది గెలిస్తే 12 మందిని వాళ్ళు కూడా తీసుకున్నారు. వాళ్ళు ఫిరాయింపుల మీద మాట్లాడుతుంటే నాకే నవ్వు అనిపిస్తుంది. ఎందుకంటే ఫిరాయింపుని మొదలు మీరే పెట్టిండ్రు. ఇప్పుడు ఆ ఫిరాయింపుల మీద మీరు యుద్ధం చేస్తా అంటుంటే మరి జ్యుడిషియరీ ఏం చేస్తుంది, కోర్టు ఏం చేస్తుంది, స్పీకర్ ఏం చేస్తాడని లెట్ us we can wait and see. అంతే. థ్యాంక్ యూ. చూసారు కదా, ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ అనేక అంశాల మీద కూడా పూర్తిగా సమగ్రంగా కూడా ఒక సర్వే దిశగా కూడా ముందుకెళ్తుంది. ఎవరు ఎన్ని విమర్శలు చేసినప్పటికీ కూడా ఖచ్చితంగా కూడా కుల సర్వేని ముందుకు తీసుకెళ్తాము, ప్రతి బీసీకి కూడా న్యాయం చేస్తాము, రిజర్వేషన్లు కల్పిస్తాము, అనేక విషయాల నుంచి కూడా పూర్తిగా విస్తృతంగా చర్చించిన తర్వాతనే ఏదైనా కాంగ్రెస్ పార్టీ తమ తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పేసి కూడా ఆయన వ్యక్తం చేస్తున్న పరిస్థితిలో, ఏదైనప్పటికీ కూడా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ సమీకరణ మధ్య ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది, ప్రజా అభివృద్ధి ధ్యేయంగా కూడా పనిచేస్తుందని చెప్పేసి కూడా ఆయన ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో సో ఇది గాంధీ భవన్ కి సంబంధించిన పూర్తి అప్డేట్. కెమెరామెన్ జయతు నరసింహ రిపోర్టింగ్ ఫ్రమ్ గాంధీ భవన్, హైదరాబాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.